మీరు దుఃఖింపకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందెదరు. నెహెమ్యా 8:10. ఈ లోకంలో నాకు హోదా లేదని, పదవి లేదని, సంపద లేదని, మంచి స్థాయి లేదని దుఃఖించకము. ఎదుటి వ్యక్తి ఎదుగుతున్నాడని, మంచి స్థాయిలో ఉన్నాడని మత్సరపడకము, ఏడవకము. అసమాన స్థితిలో ఉన్నానని, అట్టడుగు స్థితిలో ఉన్నానని దుఃఖించకము. కానీ నీ బిడ్డల రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు దుఃఖించుము, రోధించుము, గోచాడుము. ఏది ఉన్నా లేకున్నా, ఎటువంటి స్థితిలోనైనా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువు వచ్చినా, కడుపు నొచ్చినా, ప్రతి విషయంలోనూ సంతోషించి, ఆనందించి, గంతులు వేసి దేవుని ఆరాధించుము. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియనీయుడి. ఇహలోక వ్యసనములను, శ్రమలను, శోధనను మరిచి మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు స్థలం సిద్ధపరచ వెళ్ళాడని, నిత్య రాజ్యము దయచేవాడని, ఆయన మరల రానియున్నాడని ఆనందించాలి. దేవుడు నీకు ఆనందమును, బలమును దయచేయునుగాక. ఆమేన్.